ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యువ సంచలనం విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్కు జట్టు సారథ్య బాధ్యతలు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కేకేఆర్ నుంచి అధికారిక ప్రకటన రాకున్నా ఐపీఎల్ 2025 సీజన్లో అతనే జట్టును నడిపిస్తాడనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనలతోనే అయ్యర్ కేకేఆర్ను వీడినట్టు తెలుస్తోంది. వేలంలో కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగిస్తామని ఢిల్లీ యాజమాన్యం హామీ ఇవ్వటంతోనే అయ్యర్ కేకేఆర్ రిటెన్షన్ ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఆ జట్టుకు స్పెషలిస్ట్ కెప్టెన్ అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకోగా పంత్ పంజాబ్ కింగ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ ఆర్సీబీ వైపు చూస్తుండగా కేకేఆర్ ముందు కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు లేకుండా పోయారు. మళ్లీ విదేశీ ఆటగాళ్లనే సారథిగా నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రింకు సింగ్కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టి జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రింకు సింగ్కు కెప్టెన్సీ అనుభవం లేదు. దేశవాళీ క్రికెట్లో కూడా ఇప్పటివరకు అతను సారథిగా వ్యవహరించలేదు. రింకు సింగ్కు కెప్టెన్సీ ఇస్తే ఒత్తిడికి గురవుతాడనే ఆందోళన కూడా కేకేఆర్కు ఉంది.